ఎక్కడ్రా మామా? హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. మామా ఇండియా గెలిచేసిందిరా మ్యాచ్, హిస్టరీ రిపీటెడ్. ఏమన్నా మ్యాచ్ మామా, సూపర్ మ్యాచ్ గాయ్స్, సూపర్ మ్యాచ్. నిజం చెప్పాలంటే సెమీఫైనల్ అంత థ్రిల్లర్ లేదు, కాకపోతే హిస్టరీ రిపీటెడ్. కప్పు వచ్చేసింది. పోయిన వీడియో చెప్పాక కప్పు సంకలు పెట్టుకుని వెళ్ళిపోతామని చెప్పేసి నిజం అయిపోయింది మామా. ఎంజాయ్. ఏ మాట కామాట చెప్పాలి మామ, ఈ రోజు మాత్రం పూర్తిగా టీమ్ ఎఫర్ట్ మామ, పూర్తిగా టీమ్ ఎఫర్ట్. ప్రతి ప్లేయర్ మంచిగా ఆడారు, ఎరగొట్టేశారు, కుమ్మేశారు మామ. బాబా మ్యాచ్ ని వన్ సైడ్ చేశారు. అసలుకు మనకు కావాల్సిన స్టార్ట్ వచ్చేసింది. మనం ఎప్పుడు టాస్ అయితే ఓడిపోయాం, అది మామూలే మామ. టాస్ ఓడిపోయారు, న్యూజిలాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. బట్ స్టిల్ పులి చెప్పాను కదా, పులికి పూజ చేయించాం. ఈ రోజులు నిద్రపోయిన పులి మావాడు నిద్ర లేపినట్టు రాత్రి పూజ చేయించిందంట, లేచిండు. సూపర్ సూపర్ మా. ఈ రోజు మంచి స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లే లోనే మనకి 92 వచ్చేసి స్కోర్, 90+ వచ్చింది మనకి. వచ్చేసిందా? ఇంకా యాజ్ యూజువల్ సంజు శాంసన్ అన్న ఫుల్ ఫామ్. పులి చించాడు, శాంసన్ అన్న చేట న్యూజిలాండ్ తో ఒక ఆట. అసలు న్యూజిలాండ్ విన్నే ఫామ్ కొడిపోయింది చేట. న్యూజిలాండ్ విన్నే సూపర్ కమ్బ్యాక్, సూపర్. లాస్ట్ మ్యాచ్ లో ఈ మ్యాచ్ కూడా 89 కొట్టేసిండు. స్పిన్నర్ లో విన్న 6 కొట్టింది చేట. సూపర్. ఈ రోజు మాత్రం మన శాంసన్ అన్న కొట్టిన 6 లెవెల్ 6, ఒక్కోళ్ళ హ్యాట్రిక్ 6 కొట్టిండు. సరే అభిషేక్ శర్మ అబ్బాయి ఏంది మనోడు అప్పుడే అవుట్ అయిపోయాడు. లోపు వచ్చిండు పాకెట్ డైనమైట్, చిన్న టపాకే లాగా కొట్టుడు. అదేదో ఒక డైలాగ్ ఉంటుంది మా, గవాస్కర్ ఒక 6 కొట్టాడు. ఎన్ని బ్యాండ్ కొట్టినట్టు చిత్తం కొట్టాడు. అసలు మన ఇషాన్ అన్న హైట్ కి ఆ ఒక్కోటి ఈడ్చి కొడుతుంటే బాల్ మాత్రం మన ఇషాన్ అన్న సూపర్ బ్యాటింగ్, సూపర్ బ్యాటింగ్. నిలబడి 6 కొట్టాడు. తర్వాత అంత బాగానే జరుగుతుందిరా అబ్బా, ఎంత బాగుంది, అంత హ్యాపీ అనుకున్న టైంలో 3 వికెట్స్ జిమ్మి నీషం వచ్చి ఒక ఓవర్ మాత్రం పూర్తిగా టర్న్ చేశాడు మామ. అసలు ఆ ఓవర్ లో 3 వికెట్లు, 3 వికెట్లు, 1 రన్ ఇచ్చిండు అంతే. మన శాంసన్ రన్ అవుట్ అయ్యిండు. తర్వాత మన సూర్య రన్ అవుట్ అయ్యిండు. హార్దిక్ బాబు కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత చూస్తే ఇంకా అబ్బా తిలక్ వర్మ హార్దిక్ వస్తే నిలబడ్డారు, కానీ ఒక్క బౌండరీ కూడా రాలేదు మనకి చాలా సేపటి వరకు. అంటే మొమెంటం డౌన్ అయిపోతున్న టైంలో మళ్ళా వచ్చాడు మన దుబే అన్న. అసలు దుబే లాస్ట్ ఛాన్స్ వచ్చిన దుబే అయితే ఇప్పుడు ప్రతిసారి ప్రూవ్ చేస్తాడు. లాస్ట్ ఓవర్ వీరగుమ్ముడే, బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. బాబా సూపర్. ఏదైనా కానీ దుబే అన్న కూడా మంచిగా ఎరగొట్టేసాడు. బ్యాటింగ్ ఫుల్ మీల్స్. ఈ రోజు మాత్రం బ్యాటింగ్ మాత్రం ఫుల్ మీల్స్, ఫుల్ హ్యాపీ. మేము అనుకుంటూనే ఉన్నాం ఆ స్టార్ట్అప్ చూసి ఖచ్చితంగా 240+ వస్తాయి అనుకున్నాం. 250+ వచ్చేసినాయి. అంత బాగుంది. ఇక మనకు కూడా కావాల్సింది ఏంటి, న్యూజిలాండ్ మీద ఓపెనర్స్ వికెట్లు కావాలా. ఈ వీడియోలో ఉన్నాయి టపాకాయలు ఉన్నాయిగా, ఇవన్నీ మనే, వేరే వాళ్ళే కాదు. మీరు మళ్ళీ ఆని వేసిన ఎక్కడి నుంచి కాలు ఇవన్నీ మనే. కాలనీ మొత్తం గొడవ అవుతుంది, కాళ్ళు గొడవ అవుతుంది చెప్పి తలిపేసాము. మళ్ళీ టపాకాయలు మా ఇంట్లోకి వస్తాయని చెప్పేసి భయం. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే బౌలింగ్ కుమ్మేశారు, వేరే లెవెల్ బౌలింగ్. అసలు ఫస్ట్ లో క్యాచ్ మిస్ అయ్యేసరికి అలాంటి అసలు ప్రెజర్ ఫీల్ అవుతుంది అనుకున్నాం. కాకపోతే అబ్బాబ్బా మన అక్షర్ మామయ్య ఉన్నాడు, మన బాపు ఇట్లా అన్నాడు క్యాచ్. సూపర్ క్యాచ్. ఈవెన్ ఇషాన్ కిషన్ మాత్రం ఫీల్డింగ్ ఎక్సలెంట్ ఫీల్డింగ్. ఈ రోజు మాత్రం బాల్ ఎక్కడున్నా, మొన్న అక్షర్ పటేల్ ఎలా ఉన్నాడో ఈ రోజు సేమ్ ఇషాన్ కిషన్ అలా బాల్ ఎక్కడున్నా ఇషాన్ కిషన్ మాత్రం ఈ రోజు ఆయన కూడా అంటే ప్రతి ప్లేయర్ ఒక హీరోనే. ఈ రోజు బాగా మంచిగా కష్టపడ్డారు. టీమ్ ఎఫర్ట్ యాజ్ ఎ టీమ్ గా మనం గెలిచాం. తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ బ్యాటింగ్ పర్లేదు. సైఫర్ట్ బాగా ఆడాడు. ఈవెన్ కెప్టెన్ మన శాండర్ కూడా ఈవెన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ 2 పర్లేదు బాగానే చేశారు. ఇంకా మన బుమ్రా ఉన్నాడు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు మన ఫస్ట్ బాలే రవీంద్ర అవుట్. యాజ్ యూజువల్ మన బుమ్రా డైమండ్ 4 వికెట్స్ ఈ రోజు.
లెవెల్ బౌలింగ్, మన సూపర్ బాపు బౌలింగ్. మన బాపు 3 వికెట్లు, మొత్తం అందరు పర్ఫార్మ్ చేశారు. టీమ్ ఎఫర్ట్. సో ఈ హ్యాపీ మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. మనకి 3 రికార్డులు బద్దలయ్యాయి. ఏ టీము బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ తీసుకోలేదు ఏ టీము. ఇంకొకటి ఏంటంటే హోమ్ టీము ఎప్పుడు ట్రోఫీ కొట్టలేదు. అవును, మనం 2 పూర్తి చేసాము. బ్యాక్ టు బ్యాక్ సెమీ ఫైనల్స్ కి వచ్చాము 3 సార్లు కప్పు కొట్టాము. హిస్టరీ రిపీట్ చేసేసాం మావా. కానీ న్యూజిలాండ్ ని తలుచుకుంటే బాధేస్తుంది మావా. బాధపడినా కానీ మన ఇండియా ప్రియారిటీ ఇండియాకే కదా. ఇండియాకే కానీ ఒకవేళ ఇండియా ఫైనల్ లేకపోయింటే అప్పుడు అప్పుడు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా కానీ ఇండియా ఫైనల్ బాధేస్తుంది న్యూజిలాండ్ కోసం కూడా. కానీ ఇంకా వద్దులే, ఎద్దులా ఉన్నావు, ఏడుస్తే బాగోదు. ఓకే మావా, అందరూ హ్యాపీగా ఇండియా గెలిచిన సందర్భంగా మంచిగా రేపు ఉదయం మిఠాయిలు పంచుకోండి, మాతో పాటు సెలబ్రేట్ చేసుకోండి. లెట్స్ చీర్ అప్ ఫర్ ఇండియా టుగెదర్ లెట్స్ గో ఇండియా. ఓకే మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వన్ జిందగీ వ్లాగ్స్. ఇంకా మా ఛానల్ ఏమైనా మేము కొంచెం చేంజ్ చేసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో మేము కూడా మీ కామెంట్స్ తగ్గట్టుగా మేము కూడా చేంజ్ చేసుకుంటాం కంటెంట్ ని. ఓకే, థ్యాంక్స్, నమస్తే, గుడ్ బై, ఎంజాయ్, గుడ్ నైట్ మావా.